హైదరాబాద్, వరంగల్ తర్వాత తెలంగాణ క్రీడా రంగానికి మణిహారంలా నిలవబోతోంది ఖమ్మం జిల్లా. అత్యాధునిక ప్రమాణాలతో అంతర్జాతీయ గైడ్లైన్స్తో రూపొందించినటువంటి సింథటిక్ ట్రాక్ మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రానుంది. సాధారణంగా ఖమ్మం జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ గ్రామీణ క్రీడాకారులు ఎక్కువగా తయారవుతుంటారు. క్రీడాశాఖ నేతృత్వంలో నిపుణుల సూచనలతో చాలా పెద్ద ఎత్తున క్రీడా రంగానికి సంబంధించి క్రీడాకారులను తయారు చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి కోచెస్ అనేక విధాలుగా పదును పెడుతూ ఉంటారు. కానీ ప్రతి ఏటా ఏ కాంపిటీషన్ వచ్చినా సరే ప్రిపరేషన్కు సన్నద్ధం కావడం ఇక్కడ పెను సవాలుగా మారుతుంది. కేవలం మట్టి ట్రాక్ పైనే వాళ్ళు ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా పెద్ద ఎత్తున సెకండ్ల వ్యవధిలోనే చాలా పెద్ద ఎత్తున వాళ్ళు అవార్డ్స్ని కావచ్చు, రివార్డ్స్ని కావచ్చు కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అటు క్రీడాశాఖ కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఒకవైపు గ్రేడ్ 2 సిటీగా రాణిస్తున్నటువంటి ఖమ్మం నగరంలో సుమారు 8,50,00,000 రూపాయల వ్యయంతో సింథటిక్ ట్రాక్ను నిర్మిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మరికొన్ని రోజుల్లోనే ప్రస్తుతం ఈ ట్రాక్ కూడా అందుబాటులోకి రానుంది. ఖమ్మం జిల్లా అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఈ ట్రాక్ను పూర్తి స్థాయిలో తీర్చిదిద్దబోతున్నారు. సుమారు 5 దశలలో ప్రస్తుతం ఈ ట్రాక్ను నిర్మించారు. ప్రధానంగా పూర్తి స్థాయిలో మొదటగా చదును చేసి ఆ తర్వాత ప్రత్యేకమైనటువంటి మెటీరియల్ని వినియోగించి ట్రాక్ను కూడా తయారు చేస్తారు. ఈ ట్రాక్ అందుబాటులోకి వస్తే చాలా పెద్ద ఎత్తున క్రీడాకారులకు ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ప్రస్తుతం సునీల్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మట్టి ట్రాక్ పైన క్రీడాకారులు ప్రాక్టీస్ చేయడం చూసాం, కానీ ప్రస్తుతం సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి రానుంది. ఒకవేళ ఈ ట్రాక్ అందుబాటులోకి వస్తే ఎన్ని సెకండ్ల వ్యవధిలో వాళ్ళు ఇంకా గెటింగ్ చేసే అవకాశం ఉంటుంది? సాధారణంగా మట్టి ట్రాక్ సింథటిక్ ట్రాక్ తేడా ఏంటి అసలు? గతంలో కొన్ని దశాబ్దాలుగా ఖమ్మం జిల్లాలో ఉన్న అథ్లెట్స్ ఇక్కడున్న మట్టి ట్రాక్ సర్దార్ పటేల్ స్టేడియం కానీ, ఫెవిలియన్లు కానీ అలా రోడ్ల మీద కూడా ప్రాక్టీస్ చేసి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కొన్ని వేల పథకాలు సాధించడం జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయికి, ఒలింపిక్ స్థాయికి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మట్టి ట్రాక్ మీద ప్రాక్టీస్ చేయడం, అక్కడ పోతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో సింథటిక్ ట్రాక్ల మీద వీళ్ళు ఆడాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నేషనల్లో కూడా వీళ్ళు జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్స్లోనే ఇక్కడ మట్టి ట్రాక్, అక్కడ సింథటిక్ ట్రాక్ ఉన్న 2 సెకండ్స్లో కూడా ఎన్నో పథకాలు మనం కోల్పోవడం జరిగింది. కానీ అక్కడి నుంచి ఒలింపిక్ స్థాయి కూడా వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ క్రీడాకారులు. కానీ ఇక్కడ నుంచి ప్రపంచ స్థాయి, ఒలింపిక్ స్థాయి ఆడాలని చెప్పి ఇక్కడ క్రీడాకారులు చాలా పట్టుదలగా ఉన్నారు. అలాగే చాలా ప్రతిభ గల క్రీడాకారులు మన దగ్గర ఈ జిల్లాలో కొదవలేదు. అలాగే మంచి కోచింగ్ ఇవ్వడానికి ఇక్కడ సీనియర్ కోచ్లు కూడా అందుబాటులో ఉన్నారు. వీళ్ళకి మెరుగైన పథకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఇక్కడున్న తుమ్మల నాయక్ సార్ ప్రత్యేక చొరవతోని, గౌరవ మంత్రివర్యుల గారి ప్రత్యేక చొరవతోని, అలాగే డిప్యూటీ సీఎం గారి, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారి ప్రత్యేక చొరవతోని, అలాగే జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారి వారికి పర్యవేక్షణలో అనుక్షణం దీన్ని పర్యవేక్షిస్తూ ఇక్కడ 400 మీటర్సు సింథటిక్ ట్రాక్ని 8.5 కోట్లతో ఇక్కడ కేటాయించడం జరిగింది ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మించడానికి. అలాగే ఇక్కడ గడిచిన 8 నెలలు బట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ఇక్కడ సింథటిక్ ట్రాక్ పనులు ప్రారంభమైనాయి. దానికి అనుగుణంగా దాదాపు ఇప్పుడు 95% వర్క్స్ పూర్తయినాయి. ఇంకా 5% వర్క్ మాత్రమే ఉంది. ఇంకా రానున్న 15 రోజుల్లో ఈ సింథటిక్ ట్రాక్ ఇక్కడున్న క్రీడాకారులకి అందుబాటులో రాబోతుంది. అలాగే ఇక్కడున్న సింథటిక్ ట్రాక్లో మన ఒలింపిక్ స్థాయికి కానీ, ప్రపంచ స్థాయికి వెళ్ళాలంటే అనుక్షణం ప్రతి క్రీడాకారుడు రోజుకి 8 నుంచి 10 గంటలు ప్రాక్టీస్ చేయాలని పరిస్థితి. కానీ వర్షాలు వచ్చినప్పుడు వారం రోజులు, 10 రోజులు, 15, 20 రోజులు కూడా ఇక్కడ మట్టి ట్రాక్ ఉండటం వల్ల, అది బురదగా మారడం వల్ల ప్రాక్టీస్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు వర్షం వస్తున్నా సరే దీనికి వెంటనే డ్రైన్ అవడానికి దీనికి ప్రత్యేకమైన డ్రైన్ సదుపాయం కూడా ఉంది. కాబట్టి వర్షంలో కూడా ప్రాక్టీస్ చేయడానికి అనుగుణంగా ఉంది. కాబట్టి ఇక్కడ క్రీడాకారులు దీన్ని సద్వినియోగం చేసుకొని అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి డెఫినెట్గా ఇక్కడ ఉన్న ప్రతిభ గల క్రీడాకారులు ఉన్నారు. ఈ జిల్లా నుంచి డెఫినెట్గా రానున్న రోజుల్లో ఇక్కడ నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడానికి దృఢనిశ్చయంతో ఇక్కడ క్రీడా వ్యవస్థ ఉంది. కాబట్టి ఈ ట్రాక్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత భారీ వ్యయంతో సింథటిక్ ట్రాక్ను నిర్మించారు. మరి క్రీడాకారుల నుంచి ఏమైనా ఫీజు వసూలు చేసే అవకాశం ఉంటుందా, లేదంటే ఉచితంగానే వాళ్ళందరికీ కూడా శిక్షణ కల్పిస్తుంది ప్రభుత్వం? ఇప్పటి వరకు ఈ తెలంగాణ క్రీడా సంస్థ ద్వారా ఇక్కడ ₹1 కూడా ఇక్కడ సింథటిక్ ట్రాక్ కానీ, ఇక్కడ మట్టి ట్రాక్లో గతంలో ఇక్కడ ఎవరు ఫీజు లేకుండా ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత కూడా ఇక్కడ ఉన్న గైడ్లైన్స్కి అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆదేశానుసారం ఇక్కడ ఎటువంటి ఫీజు నిర్ణయించుకుంటే దాదాపు ఇక్కడ కోచింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఖమ్మం జిల్లాలో
అప్పటి వరకు ఈ ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఉన్న అన్ని క్రీడాంశాల్లో దాదాపు 14 ఉన్నాయి. ఈ అథ్లెటిక్స్తో పాటు మిగతా క్రీడల్లో కూడా ప్రభుత్వ పాఠశాల క్రీడా మన విద్యార్థులకు కానీ పూర్ స్టూడెంట్స్కి కానీ ఇక్కడ ఉచితంగానే ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారం ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. వారి ఆదేశాలు అనుకున్నాం. దీని తర్వాత కూడా మేము తదుపరి నిర్ణయం తీసుకుంటున్నాం. ప్రస్తుతం కోచ్ కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. ఎంతోమంది క్రీడాకారులు సాధారణంగా వర్షాకాలం వస్తే ఇక్కడ ప్రాక్టీస్ చేయడం కూడా పూర్తిగా ఆపేసేవాళ్ళు. చాలా పెద్ద ఎత్తున అటు అథ్లెటిక్స్ నిర్వహించినప్పుడు ఇతర జిల్లాలో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు వెళ్ళేవారు. కానీ చాలా పెద్ద ఎత్తున స్వల్ప సెకండ్ల వ్యవధిలోనే వాళ్ళంతా కూడా ఓటమి పాలవడం కావచ్చు, లేదంటే గోల్డ్ మెడల్ సాధించే అవకాశం ఉన్నటువంటి క్రీడాకారులు కూడా రజతానికే పరిమితం అవ్వడం, ఇటువంటి ఎన్నో బాధలు కూడా క్రీడాకారులు గతంలో మీకు చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతం సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి రానుంది. నిజంగా క్రీడాకారుల అవస్థలు తీరనున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా సార్. నమస్తే, నేను స్పోర్ట్స్ అథారిటీ సీనియర్ అథ్లెటిక్ కోచ్ గౌస్ని. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తాను సార్ నేను అకాడమీకి. గతంలో మనకి నెంబర్ ఆఫ్ మెడల్స్ అంతర్జాతీయ స్థాయిలో కూడా రావడం జరిగింది. అయితే గత 10 సంవత్సరాల నుంచి చూసినట్లయితే దేశవ్యాప్తంగా ప్రతి దగ్గర సింథటిక్ ట్రాక్స్ వచ్చినాయి. ఆ సింథటిక్ ట్రాక్స్లో చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ చేసుకొని రావడం వల్ల వాళ్ళు జాతీయ స్థాయిలో మెడల్స్ సాధిస్తూ ఉన్నారు. మనం అది మట్టి ట్రాక్లో ట్రైనింగ్ చేసి పోవడం వల్ల అక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మెడల్స్ మిస్ అయిపోయి గోల్డ్ రావాల్సిన వాళ్ళు రజతం, అలాగనే మెడల్ రావాల్సిన వాళ్ళు మెడల్ మిస్ అవ్వడం జరిగింది. ఇది రావడం వల్ల మనకి ఆ లోటు డెఫినెట్గా తీరుతుంది. ఎందుకంటే ఈ యొక్క సింథటిక్ ట్రాకు ట్రైనింగ్ మ్యాండేటరీ అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు ట్రైనింగ్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ట్రాకు మనకి డెఫినెట్గా మెడల్స్ వస్తాయి. ఈ యొక్క సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేసినటువంటి మా యొక్క డిఎస్డిఓ గారు చొరవ తీసుకొని మన జిల్లా మంత్రివర్యులు, అలాగనే జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు వీళ్ళ చొరవతో ఈ యొక్క ట్రాక్ని ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ప్రస్తుతం చూస్తున్నాము ఈ ట్రాక్ దాదాపుగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. కేవలం 5% వర్క్ మాత్రమే పెండింగ్లో ఉందని చెప్తున్నారు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి. చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. ఒక ప్రత్యేకమైనటువంటి రబ్బర్ను తలపించే విధంగా ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మెటీరియల్ తోటి ఈ ట్రాక్ను నిర్మిస్తారు. మొదటగా ఈ 800 మీటర్ల దూరం వరకు కూడా పూర్తిగా చదును చేస్తారు. ఆ తర్వాత కంకర తారు వేస్తారు. అది బేసిక్ కోట్గా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ పూర్తి స్థాయిలో ప్రత్యేకమైనటువంటి మెటీరియల్తో దాన్ని చదును చేయడం, ఒక ప్రత్యేకమైనటువంటి కెమికల్ని యూజ్ చేసి ఆ పై ఈ ప్రత్యేకమైనటువంటి మెటీరియల్ను దానిపై చల్లడంతో పాటు రోలింగ్ చేసి పూర్తిగా ఈ సింథటిక్ ట్రాక్ని అయితే అందుబాటులోకి తీసుకొస్తారు. చాలా భారీ వ్యయంతో సింథటిక్ ట్రాక్ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఖమ్మం జిల్లా క్రీడా హబ్గా మారబోతోంది. నిజంగా ఈ సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే క్రీడాకారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ట్రాక్పై ప్రాక్టీసింగ్ తామకు అంతర్జాతీయ వేదికలపై పూర్తి స్థాయిలో సత్ఫలితాలను ఇచ్చేలా చేస్తుంది, దోహదపడుతుందని చెప్పి క్రీడాకారులు కూడా చెప్తున్నారు. సాధారణంగా మనం చూస్తుంటాం మట్టి ట్రాక్పై ప్రాక్టీస్ చేసినప్పుడు ఎక్కువగా వాళ్ళకి గాయాలు అవ్వడం, క్రీడాకారులకు మోకాళ్ళ భాగంలో కావచ్చు యాంగిల్స్కు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఎక్కువగా తెలుస్తుంటాయి. కానీ ఇలాంటి సింథటిక్ ట్రాక్ పైన వాళ్ళు ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి గాయాలు కావచ్చు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు కూడా వచ్చే అవకాశం కూడా ఉండదని చెప్పి ప్రస్తుతం నిపుణులు చెప్తున్నారు. సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి వస్తే పూర్తి స్థాయిలో సత్ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. మరోవైపు మనం చూస్తున్నాం డ్రైనేజ్ సిస్టమ్. ప్రత్యేకంగా చెప్పుకోవాలి, సింథటిక్ ట్రాక్ నిర్మాణంలో డ్రైనేజ్ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఎప్పుడు వర్షం పడినా సరే కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయేలా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మరోవైపు 1,00,000 లీటర్ల ట్యాంక్ను కూడా వీళ్ళు అండర్ గ్రౌండ్ సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు పచ్చిక బయళ్లను కూడా మెయింటైన్ చేసేందుకు ఈ గ్రౌండ్ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండేలా పచ్చిక బయలతో కూడినటువంటి దానంతా కూడా పూర్తి స్థాయిలో చక్కదిద్దేందుకు 1,00,000 లీటర్ల వాటర్ను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకునేందుకు కూడా ప్రత్యేకంగా ఒక ట్యాంకర్ను అంతర్గతంగా ఏర్పాటు చేసుకున్నారు. ఏదేమైనప్పటికీ సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి రావడం పట్ల క్రీడాకారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విలేజ్ రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి.